వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. 10 ఏళ్ల అభివృద్ధి కొనసాగించేలా కారు గుర్తుకు ఓటు వేయండి. రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అభ్యర్థన. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలు. కార్తీక మాసం సందర్భంగా గోదావరికని కోదండరామాలయంలో శివాలయంలో సామూహిక 10 లక్షల కుంకుమార్చన, రుద్రాభిషేకం, కోటి లలిత పారాయణ విజ్ఞాపన. రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తున్న సంకేతాలతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం జరిగిన కేసీఆర్ సభకు అశేషంగా విచ్చేసి తనను ఆశీర్వదించిన జనవాహినికి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించారని, ఆ కృతజ్ఞతతో ప్రజలు రామగుండం ప్రజా ఆశీర్వాద సభకు దాదాపు 50,000 నుండి 80,000 వరకు విచ్చేసి కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి సిద్ధపడ్డారని, ఇదే ఊపుతో నవంబర్ 30న కారు గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా, తనను 2వసారి ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తాను రామగుండం ప్రజల ఇబ్బందులు, కార్మికుల సమస్యలను విన్నవించడం జరిగిందని, కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ కార్మికుల పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు, రామగుండంలో పరిశ్రమల ఏర్పాటుకు, గోదావరి నదికి కరకట్ట నిర్మాణానికి, అలాగే ఎస్టీపీలకు అంగీకరించారని, మళ్లీ అధికారంలోకి రాగానే ఇవన్నీ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించలేదని, రామగుండం నియోజకవర్గాన్ని మాత్రం దత్తత తీసుకుంటానని ప్రకటించారని తెలిపారు. ఎన్నికల అనంతరం కేటీఆర్ని ఇక్కడికి ఆహ్వానించి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా అనేక అసత్య ఆరోపణలు చేస్తుంటాయని, ప్రజలు అవన్నీ గుడ్డిగా నమ్మకుండా రామగుండ అభివృద్ధికి, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకంటి చందర్ మరోమారు అభ్యర్థించారు. ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు కేసీఆర్ గారు ఈ యొక్క 10 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, ఈ ప్రాంతంలో ప్రజా సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిన్న ప్రజా ఆశీర్వాద సభలో 80,000 మంది హాజరయ్యి ఆ యొక్క సభను విజయవంతం చేశారు. ఆ సభ విజయవంతం చేయడం కోసం, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలపడం కోసం, ఆ సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా కేసీఆర్ గారు వచ్చిన సందర్భంలో ఆ సభ విజయవంతానికి హాజరైనటువంటి ప్రతి పథకంలో లబ్ధిదారులైనటువంటి 29,000 మంది ఆసరా లబ్ధిదారులు, కళ్యాణ లక్ష్మి 9,000 మంది లబ్ధిదారులు, 10,000 మంది రైతు లబ్ధిదారులు, రైతు బంధు లబ్ధిదారులు, 2,500 మంది సిఎంఎఫ్ లబ్ధిదారులు, ఈ విధంగా ఈ ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్నటువంటి అనేక మంది ఆ సభలో హాజరయ్యి విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ,
రామగుండం నియోజకవర్గంలో ఎన్నికలు మరి దిగజారుడు విధంగా ఒక అభ్యర్థి మీద ఒక అభ్యర్థులు ఇష్టం ఉన్నటువంటి రీతిలో మాట్లాడుతూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలలో అనేక విధాలుగా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి రీతిలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సోషల్ మీడియా ప్రచారాలను ప్రజలెవ్వరూ కూడా నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రామగుండం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో వారికి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇక్కడ ఒక కరకట్ట నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ మురికి నీరంతా కూడా గోదావరిలో కలుస్తున్న సందర్భంగా ఆ యొక్క మురికి నీరును కలవకుండా చేయడం కోసం నిధులను కేటాయించడం జరిగింది. ఎస్టీపీలను వాటి పనులను టెండర్ను త్వరితగతిన పూర్తి చేసేటువంటి విధంగా కార్యాచరణ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. రామగుండం నియోజకవర్గానికి రాబోయేటువంటి కాలంలో ఎటువంటి నిధులనైనా వెచ్చించడానికి వెనుకడుగు వేయకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల కోసం ఐపవర్ వేతనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే జీతాలు పెరిగేటువంటి విధంగా కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి లారీ యాజమానులందరూ కూడా కోరడం జరిగింది. లోడింగు వ్యాగన్ ద్వారా కాకుండా రోడ్డు వేల ఈ యొక్క సింగరేణి కానీ ఆర్ఎఫ్సిఎల్ కానీ ఏదైనా లోడింగ్ అంతా కూడా ఈ విధంగా చేయాలని వాళ్ళు కోరిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పడం జరిగింది. తప్పకుండా వాటిని పరిష్కారం చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ బంగి అనిల్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, గోపు ఐలయ్య యాదవ్, మురళీధర్ రావు, చిప్పా రాజేశం, బుచ్చిరెడ్డి, నూతి తిరుపతి, బిందె నాగభూషణం, గోవర్ధన్ శాస్త్రి, జక్కుల తిరుపతి, గాదం నందు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. మరి దీనికి సంబంధించి సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ కోరారు. రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్, మంథని, పెద్దపల్లి ఎన్నికల సాధారణ పరిశీలకులు సిఎన్ శ్రీధరతో కలిసి కౌంటింగ్ నిర్వహణపై అధికారులకు అందించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ డిసెంబర్ 3న ఉదయం 8 గంటలకు రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలను గుర్తుంచుకోవాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్ల వివరాలు చూపించి తర్వాత అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు అందరికీ స్పష్టంగా తెలిసేలా చూపించాలని కోరారు. ఆ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వర్తిస్తారని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి
3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 21 రౌండ్లు, మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో 20 రౌండ్లు, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో 18 రౌండ్లు ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని, 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5 ఈవీఎంలను లాటరీ పద్ధతిని ఎంపిక చేసి వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండాలని, ప్రశాంతంగా వ్యవహరించాలని, ఎటువంటి స్పందన ఎదురైనప్పటికీ ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా అమలయ్యేలా చూసుకోవాలని పేర్కొన్నారు. గందరగోళానికి గురి కావద్దని సూచించారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత ఆ రౌండ్లో ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలను రిటర్నింగ్ అధికారికి అందించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన పోర్టల్లో కూడా నమోదు చేయాలని, కంట్రోల్ యూనిట్లు ఓపెన్ కాని పక్షంలో రిటర్నింగ్ అధికారికి వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు. కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్, ఏఆర్ఓ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, రెవెన్యూ ఆర్ అదర్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ బీన్ పోస్టెడ్ యాజ్ ఏఆర్ఓస్. వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీకు రావాల్సింది ఏ టేబుల్ దగ్గర ఎవరు కూర్చుంటారు. 14 కంట్రోల్ యూనిట్స్ టేబుల్స్ దగ్గర. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, రామగుండం, మంథని, పెద్దపల్లి రిటర్నింగ్ అధికారులు జె అరుణ, శ్రీ వి హనుమానాయక్, సిహెచ్ మసూదన్, తహసీల్దార్లు, మంథని ఆర్డీఓ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి టి రవీందర్, డిటి ప్రవీణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో ఎన్ఐసియు, పిఐసియు, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్, డిసిహెచ్ పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి బీడీఎస్, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678, 9010977664. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం గోదావరిఖని కోదండ రామాలయంలో సామూహిక 10 లక్షల కుంకుమార్చన, రుద్రాభిషేకం, కోటి లలితా పారాయణ, విజ్ఞాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో శివాలయం అయ్యగారు శేఖర్ మంత్రోచ్చారణతో సామూహిక రుద్రాభిషేకాన్ని చేయించారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలు పూజలు చేయడం మూలంగా అన్ని మాసాల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందని శేఖర్ అయ్యగారు వివరించారు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమని, మహిళలు ఈ మాసంలో ఉపవాసం ఉండడం, నియమనిష్టలతో భగవంతుని పూజించడం మంచిదని పేర్కొన్నారు. प्रकृत्ये नमः, विकृत्ये नमः, सौभाग्यवत्ये नमः, पद्मावत्ये नमः, भगवत्ये नमः, श्रीमत्ये नमः, प्रियकृत्ये नमः, सर्वमंगलाय नमः, सर्वलोकमोहदिशान्ये नमः, किंकरे बोधिगिर्वाण्ये नमः, परब्रह्मस्वरूपिण्ये नमः, सर्वग्रहरूपिण्ये नमः, सर्वग्रहरूपिण्ये नमः, सर्वग्रहरूपिण्ये नमः, रक्तगन्धकस्तोरेभ्ये नमः, नाराय नमः, शरण्ये नमः, निखिलविद्येश्वर्ये नमः, जनेश्वर्ये नमः, भूतेश्वर्ये नमः, सर्वदाक्षण्ये नमः, क्षमकारिण्ये नमः, पुण्याय नमः, सर्वरक्षण्ये नमः, सकलधर्मण्ये नमः, विश्वकर्मण्ये नमः, सुरमुनिदेवसुताय नमः, सर्वलोकनाथ्याय नमः, पद्मासनासीनाय नमः, योगेश्वरमनोज्ञेयाय नमः, चतुर्भुजाय नमः, सर्वार्थसाधनीशाय नमः, पूर्वाय नमः, नित्याय नमः, परमानन्दाय नमः, वसुन्धरा पुष्प धूप दीप नैवेद्यफल तांबूलेरभ्यश्च
మళ్ళీ ఒకసారి ఆ గ్లాస్ నీళ్ళలో అక్షంతలు వేసి నమస్కారం చేయండి. అమ్మా కోటి లలిత పారాయణ సమాప్యర్థం తతో దశాంశేన లలిత యథాశక్తి లలిత సహస్ర నామార్చనం చ కరిష్యే. రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తున్న సంకేతాలతో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ పార్టీ 3వ డివిజన్ అధ్యక్షులు ధర్మాజీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో దామరకుంట గణేష్, నూనె రంజిత్ కుమార్, కమలాకర్, గోసిక నరేష్, మేకల నారాయణ, పల్లికొండ నర్సింగ్, శ్రీనివాస్, కాసర్ల సతీష్ కుమార్, రామగుండం ఆర్యకటిక సంఘ అధ్యక్షులు గౌలిక రాము, ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతోని ముందుకు పోతున్న తరుణంలో ఈ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి మత్స్య సంపదను పెంచి ఈ ప్రాంతంలో అనేక విధాల గంగపుత్ర బెస్త సంఘాలకు సంబంధించినటువంటి అనేక మంది కుల వృత్తులను నమ్ముకునేటువంటి వాళ్లకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ధర్మాజీ లక్ష్మణ్ గారు చేరడం చాలా సంతోషం. వారు మరియు 3వ డివిజన్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రజల కోసం, ప్రజాహిత కార్యక్రమాల కోసం ముందుండి చేసేటువంటి వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా వెన్నుదన్నుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తిగా ఉండి చేరాలని చేరబోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్లో హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. 10 ఏళ్ల అభివృద్ధి కొనసాగించేలా కారు గుర్తుకు ఓటు వేయండి. రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరకంటి చందర్ అభ్యర్థన. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలు. కార్తీక మాసం సందర్భంగా గోదావరికని కోదండరామాలయంలో శివాలయంలో సామూహిక 10 లక్షల కుంకుమార్చన, రుద్రాభిషేకం, కోటి లలిత పారాయణ విజ్ఞాపన. రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తున్న సంకేతాలతో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.